చాలా మంది ఆస్పిరెంట్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏం చదవాలి, ఏం వదిలేయాలి అనేసి ఎక్కువగా అడుగుతున్నారు. ఎస్పెషల్లీ గ్రూప్ 2 పర్స్పెక్టివ్‌లో అయితే మనకి ప్రిలిమ్స్‌లో 30 మార్కుల వరకు వస్తున్నాయి. సో, ఈ 30 మార్క్స్ ఒకటి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి, రెండవది మిడీవల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి, అలానే మూడవది మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి అడగడం జరుగుతుంది. సో దట్ ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి అంటే ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఏ ఏ టాపిక్స్ చదువుకోవాలి. దీంతో పాటు కొన్ని హిడెన్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఈవెన్ కొన్ని సిలబస్‌లో మెన్షన్ చేయనప్పటికీ వాటి నుంచి కూడా ప్రశ్నలు అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్టు ఏ ఏ టాపిక్స్ చదవాలి అనేది చెప్పిన తర్వాత ప్రయారిటీ పరంగా దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదవాలి అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడదాం. మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేది సిలబస్‌లో మెన్షన్ చేశాడంటే డైరెక్ట్‌గా సిలబస్‌లో దీనికి సంబంధించినటువంటి అంశాలు మెన్షన్ చేయలేదు. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే పేలియోలిథిక్ కల్చర్, మెసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్. వీటి గురించి నేరుగా మెన్షన్ చేయనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ కావచ్చు, కొంతవరకు ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్లీ ఎవిడెన్సెస్ ఏవైతే మనకి లభ్యమవుతున్నాయో, ఆధారాలు ఏవైతే లభ్యమవుతున్నాయో, వాటి ఆధారంగా మనకి ప్రశ్నలు అనేవి ఎక్కువగా అడుగుతున్నారు. ఇది కేవలం గ్రూప్ 2 అని మాత్రమే కాకుండా ఈవెన్ ఈ టాపిక్ నుంచి మనకి గ్రూప్ 1 పర్స్పెక్టివ్‌లో అడుగుతున్నాడు. ఎట్ ది సేమ్ టైమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్‌లో కూడా అడుగుతున్నాడు. సో దట్ మనకి ఇది సిలబస్‌లో మెన్షన్ చేయనప్పటికీ కూడా చదవాలా వద్దా అంటే సార్ చదవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ప్రయారిటీ బేస్డ్‌గా చూద్దాం. ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడదాం. ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు. సార్ సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు చదవాలా వద్దా అంటే 100% చదవాల్సిందే. ఎట్ ది సేమ్ టైమ్ ఖచ్చితంగా మనకి దీని నుంచి ప్రశ్న అనేది అడగడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అంటే నార్మల్‌గా దీనికి సంబంధించినటువంటి కాంటెంపరరీ సివిలైజేషన్ ఎంత ఎక్స్‌టెంట్ ఉంది, లేదంటే ఆరిజిన్ థియరీస్ అది కాదు. ఇక్కడ కూడా ఎవిడెన్సెస్ కావచ్చు, ముఖ్యమైనటువంటి సైట్స్, ముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఎక్కువగా అడుగుతున్నారు. సో దట్ ఇది చదవాలా సార్ అంటే 100% ఫస్ట్ ప్రయారిటీగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఆ తర్వాత వచ్చేటటువంటి టాపిక్ మూడవది వేదిక్ సివిలైజేషన్. మరేంటి సార్ వేదిక్ సివిలైజేషన్ అంటే వేద నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలా వద్దా అంటే 100% దీని గురించి కూడా చదవాలి. సో వేదిక్ సివిలైజేషన్‌లో ఎలా చదువుతాం? ఎర్లీ వేదిక్ కల్చర్ ఏ విధంగా ఉంది? లేటర్ వేదిక్ సివిలైజేషన్ ఏ విధంగా ఉంది? ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని ఇక్కడ రిలీజియన్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్. అదే విధంగా ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనేసి, ఇక్కడ ఎకానమీ ఏ విధంగా ఉంది, ఇక్కడ సొసైటీ ఏ విధంగా ఉంది అనేసి చదువుకుంటూనే ఈ రెండిటికి మధ్య రెండిటికి మధ్య డిఫరెన్సెస్ కావచ్చు, సిమిలారిటీస్ ఏవున్నాయి అనేసి కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వేదిక్ సివిలైజేషన్ బేస్ చేసుకొని మనకి లిటరేచర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా అడగొచ్చు. సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రశ్నలు అనేవి అడుగుతారు. సో దట్ వేదిక్ సివిలైజేషన్ ఎప్పుడైనా చదివేటప్పుడు ఈ రెండింటి గురించి సెపరేట్ గా చదువుతూనే ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి భేదాలు, డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి అంటే జైనిజం అండ్ బుద్ధిజం. మనం ఫస్ట్ లో చెప్పిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఖచ్చితంగా 100% ప్రశ్న ఎలా వస్తుందని చెప్పామో, ఈవెన్ జైన మతానికి సంబంధించి కావచ్చు, అలానే
బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అయితే మరి ఏం చదవాలి ఏంటి అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడదాం. ముఖ్యంగా జైన మతానికి సంబంధించినటువంటి ఫీచర్స్ కావచ్చు, ముఖ్యమైన లక్షణాలు, అలానే ఇందులో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి డాక్ట్రిన్స్ ఏంటి అనేసి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సబ్ సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఫర్ ఎగ్జాంపుల్ దిగాంబర అండ్ శ్వేతాంబర, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. సో ఈ అంశాలు చదివామంటే దీనికి సంబంధించినటువంటి కౌన్సిల్స్ ఎక్కడ నిర్వహించబడడం జరిగింది, అంటే కొన్ని సెషన్స్ కూడా జరిగాయి కాబట్టి ఆ కౌన్సిల్స్ ఎక్కడయ్యాయి, దీంతో పాటు వీటి మధ్య ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, దిగాంబర సెక్ట్ లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, శ్వేతాంబర సెక్ట్ లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అలానే జైన మతానికి సంబంధించినటువంటి లిటరేచర్ సాహిత్యం ఏంటి అనేసి, అలానే జైన మతాన్ని ఆదరించినటువంటి రాజులు ఎవరు ఉన్నారు, ప్యాట్రనైజ్ చేసినటువంటి రాజులు ఎవరు ఉన్నారు అనేటటువంటి అంశాలు, అదేవిధంగా జైన మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే తీర్థాంకరాస్. సో ఆ తీర్థాంకరులు ఎవరు అనేటటువంటి అంశాలు. సేమ్ ఇలానే మనం బుద్ధిజానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదవాలి. ఓకేనా? రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరీ మరీ చెప్తున్నా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంత ఇంపార్టెంటో అలానే ఇది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేటటువంటి మనకి మహాజనపదాస్ అనేది డైరెక్ట్ గా మెన్షన్ చేయలే, కాకపోతే మహాజనపదాస్ గురించి కూడా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎలా అడుగుతున్నాడు అంటే మహాజనపదాసు క్యాపిటల్ ఏంటి అనేసి అడగొచ్చు, రాజధాని, లేదంటే ఆ ప్రాంతము లేదంటే రాజధాని ఏ నది ఒడ్డున ఉంది అనేసి అడగొచ్చు, లేదంటే ప్రస్తుతం ఏ స్టేట్ లో ఉంది అనేసి అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ షోడశ మహాజనపదాలు, 16 మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ మహాజనపదాస్ లో ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే ఉందంటే అది మగధ. సో దట్ ఈ మగధ సామ్రాజ్యానికి సంబంధించి మగధను పరిపాలించినటువంటి రాజులు, ఆ రాజవంశాలు ఏవైతే ఉన్నాయో అవి, ఫర్ ఎగ్జాంపుల్ బృహద్రథ, దెన్ ఆ తర్వాత వచ్చినటువంటి హార్యాంక డైనస్టీ. సో జస్ట్ రెండు మూడు నేమ్స్ గుర్తుపెట్టుకోవడం, అంత ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కదా. దెన్ శిశునాగ, ఆ తర్వాత నందా డైనాసిటీ. ఇది అయిపోయిన తర్వాత మీకు వస్తుంది ఏంటి, మౌర్యన్ ఎంపైర్ కి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు ఏంటి అనేటటువంటి వాటి గురించి కూడా మనకి సిలబస్ లో మెన్షన్ చేయనప్పటికీ చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ తర్వాత సిలబస్ లోనే మెన్షన్ చేశాడు మౌర్యన్ ఎంపైర్. సో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు. నార్మల్ గా ఒక సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఏమేమి ఆధారాలు ఉంటాయి, ఫస్ట్ లిటరేచర్, సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ లిటరేచర్ కూడా ఒకటోది ఫారెన్ లిటరేచర్, రెండోది ఇండిజినస్ విదేశీది, అలానే స్వదేశీ సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు. దీంతో పాటు కొంతవరకు కాయిన్స్ కావచ్చు, కొన్ని దగ్గరలో ఇన్స్క్రిప్షన్స్ కూడా దానికి ఆధారాలు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏ ఏ అంశాలు ఉన్నాయి అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. ఇవన్నీ కూడా ఒక ఎంపైర్ కి సంబంధించినటువంటి అక్కడ పరిపాలన కావచ్చు, అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేసి, అక్కడ సొసైటీ ఎలా ఉంది అనేసి, పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా అనుసరించడం జరిగింది అనేది, అలానే ఎకానమీ ఏ విధంగా ఉంది, ఇటువంటివన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఈ ఎవిడెన్సెస్ ద్వారా మాత్రమే మనకి సాధ్యపడుతుంది. సో మౌర్యన్ ఎంపైర్ నుంచి మనకి ఇటువంటి అంశాలు ఎక్కువగా అడగడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ప్రతి దానికి కూడా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రం ఖచ్చితంగా చదువుకోవడానికి ప్రయత్నించండి. సో మౌర్యన్ ఎంపైర్ లో మనకి ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి కింగ్ ఎవరు అంటే టక్కున మనందరం చెప్తాం, ఎవరు, కింగ్ అశోక. సో అశోకుడికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. దెన్ ఆ తర్వాత పోస్ట్ మౌర్యన్ ఎరా అని ఉంటుంది.
మౌర్య అనంతర యుగం. మనకి సిలబస్లో ఇది నేరుగా మెన్షన్ చేయనప్పటికీ చాలా మంది చెప్తారు ఇది చదువుకోవాల్సిన అవసరం లేదని. కాకపోతే ఇందులో కూడా ప్రశ్నలు అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దేని నుంచి అడగొచ్చు అంటే, ఒకటి శుంగా డైనస్టీ అనేది కొంతవరకు ఇంపార్టెంట్. ఎందుకంటే మౌర్యన్ ఎంపైర్ ఎండ్ అవ్వడానికి రీజన్ కాబట్టి, పుష్యమిత్ర శుంగా కాబట్టి ఇందులో కూడా జస్ట్ ఆ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతవరకు బుద్ధిస్ట్ స్తూప అనేది కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అయ్యేవి ఈ శుంగా డైనాసిటీ, దానికి సంబంధించినటువంటి అంశం. దెన్ ఆ తర్వాత చేది డైనాసిటీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా కరవేలుడు గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ చిన్న చిన్న కింగ్డమ్స్ అయినా వాటి గురించి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఫారిన్ ఇన్వేజన్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 4 కింగ్డమ్స్ గురించి కూడా చదువుకోవాలి. అందులో ఇండో గ్రీక్స్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి షకాస్, దెన్ పార్థియన్స్, లాస్ట్ గా కుషాన్స్. సో ఇందులో కూడా మీరు చదివితే ఎవరెవరు ఇంపార్టెంట్ ఏంటి అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ప్రధానంగా షకాస్ కి సంబంధించినటువంటి దాంట్లో మనం నహపానుడు గురించి చదువుతాం. నహపాన ఇందులో డెమిట్రియస్ గురించి, దెన్ ఆ తర్వాత మియాండర్కి సంబంధించినటువంటి అంశాలు. అందరికంటే ఈ 4గింటిలో మనకి అత్యంత ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరు అంటే కుషాన్స్. కుషాన్స్ లో ముఖ్యమైనటువంటి కింగ్ ఎవరు అంటే కనిష్క. సో ఈ కనిష్కుడి మీద మనకి ఎక్కువగా ప్రశ్నలు అనేవి అవకాశం ఉంటాయి అడగడానికి. సో ఇక్కడ కరవేలుడు గురించి కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ కరవేలుడు మనకి ఏపీ హిస్టరీలో కూడా వస్తాయి. వీళ్ళకి కాంటెంపరీ ఎవరు, ఇటువంటివి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్, అదేనా. ఆ తర్వాత గుప్తన్ ఎంపైర్, గుప్తా సామ్రాజ్యం. సో గుప్తా ఎంపైర్ లో మనకి ఏ విధంగా ప్రశ్నలు అడగొచ్చు, లేదంటే అసలు ఏమైనా అడుగుతారంటే, వన్ థింగ్ ఇందాక ఇక్కడ చెప్పినట్టే ఒక ఎంపైర్ గురించి తెలుసుకోవాలంటే అక్కడ సోర్సెస్ అనేవి ఇంపార్టెంట్. ఏంటంటే ఆ సోర్సెస్ లిటరరీ సోర్సెస్ కావచ్చు, దెన్ ఆ తర్వాత ఇన్స్క్రిప్షన్స్, అలానే కాయిన్స్, దీంతో పాటు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. ఇవన్నీ కూడా ఆ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేస్తాయి. లిటరరీ సోర్సెస్లో అయితే అటు ఫారిన్ లిటరరీ సోర్సెస్ అండ్ ఇండిజినస్ లిటరరీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. నార్మల్గా మనం ఎక్కువగా పొలిటికల్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. పొలిటికల్ హిస్టరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ ఇటీవల కాలంలో పొలిటికల్ హిస్టరీ మీద కూడా క్రొనాలజీ బేస్ చేసుకుని ఎక్కువగా అడుగుతున్నారు. అంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని, ఈ విధంగానే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ముఖ్యంగా మనం ఒక హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఆ రాజ్యంలో ఏ విధమైనటువంటి సామాజిక పరిస్థితులు, సోషల్ కండిషన్స్ ఉన్నాయి అనేసి తెలుసుకోవాలి. చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎకనామికల్ కండిషన్స్, ఎకానమీ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలి. అలానే అక్కడ లిటరేచర్ ఏ విధంగా ఉంది అని తెలిస్తే అక్కడ సామాజిక సాంస్కృతిక అంశాలు ఏమున్నాయి అనేది తెలుస్తాయి. దీంతో పాటు ఆ కాలంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేసి. మెయిన్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ల్యాంప్ అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ల్యాంప్ మీన్స్ ఎల్ ఫర్ లిటరేచర్, ఏ ఫర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఎం ఫర్ మ్యూజిక్, పి ఫర్ పెయింటింగ్స్. ఏ రాజ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో అయినా ఆర్ట్ అండ్ ఆర్ట్ అంటే కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవాలి, చదువుకోవాలంటే ఈ ల్యాంప్ అనేది ముఖ్యమైనటువంటి అంశం. సో గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా చదవాలి. ఆ తర్వాత అందరికీ ఒక డౌట్ వస్తుంది, సార్ పోస్ట్ గుప్తానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు చదవాలంటే అన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ పుష్యభూతి డైనాసిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో హర్షవర్ధన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, హర్షవర్ధన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కావచ్చు, కనౌజ్ పట్టణానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ప్రశ్నలు అనేవి అడుగుతారు.
సో ఆ తర్వాత మిడేవల్కి సంబంధించినటువంటి వీడియో చేసేటప్పుడు సిలబస్లో నేరుగా మెన్షన్ చేయనప్పటికీ ఇండైరెక్ట్గా మనం కొన్ని అంశాలు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ టాపిక్స్ ఏంటి అనేవి ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో డిస్కస్ చేద్దాం. దెన్ ఆ తర్వాత మిడేవల్, ఆ తర్వాత మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు చదువుతాం. అయితే ఇందులో ప్రయారిటీ బేస్డ్గా ఏం చదువుకోవాలి అనేటటువంటి వాటి గురించి కూడా ఒకసారి పరిశీలిద్దామా. సో ఫస్ట్ ఏం చదివినా చదవకపోయినా ఏం చదవాలి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఫస్ట్ ప్రయారిటీగా చదువుతారు. దెన్ ఆ తర్వాత జైనిజం, బుద్ధిజం నుంచి ఎక్కువగా ప్రశ్నలు అనేవి అడగొచ్చు. తర్వాత మౌర్యన్ ఎంపైర్, తర్వాత మనకి గుప్తన్ ఎంపైర్కి సంబంధించి అడగొచ్చు. ఫిఫ్త్లో మనకి వేదిక్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, ఈవెన్ మనకి సిలబస్లో మెన్షన్ చేయనప్పటికీ కూడా ఈ మహాజనపదాస్కి సంబంధించి కావచ్చు, పోస్ట్ మౌర్యన్ ఎరా బేస్ చేసుకొని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ గురించి అడగకపోయినా కూడా అది కూడా చదవాలి. సో ఫస్ట్ చదివేటప్పుడు ఈ టాపిక్స్ అన్నీ చదివి తర్వాత ప్రయారిటీ ఆధారంగా చదువుకోండి. ఎందుకు అన్ని చదవమని చెప్తున్నాను అంటే మనకి హిస్టరీలో 30 మార్కులు వస్తున్నాయి. 30 మార్క్స్లో మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఎక్కువగా స్కోరింగ్ తీసుకొచ్చేది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇండియన్ హిస్టరీ మాత్రమే. ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఈ రెండిటి నుంచే మనకి ఎక్కువగా మార్కులు అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో దట్ ఈ సబ్జెక్ట్ని మీరు ఈజీగా తీసుకున్నా, లేకపోతే ఈ టాపిక్ వదలాలి, ఈ టాపిక్ చదవాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకున్నారంటే ఖచ్చితంగా వెనకబడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా మీరు మార్క్స్ ఈ 2 సబ్జెక్టులలో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏమేమి చదువుకోవాలి అనేటటువంటి అంశం గురించి చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్గా మనం మిడీవల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడదాం.